హాయ్ అండి. అందరూ బాగున్నారా? మేము బాగున్నాం, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. నేను కొత్తగా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానండి. వాయిస్ ఓవర్ ఇవ్వటం ఇదే ఫస్ట్ టైం అండి. కొంచెం తడబడుతూ ఉంది, ఏమీ అనుకోకండి. పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత ప్రతి మంగళవారము పూజ చేసుకుంటానండి. వీలుని బట్టి దీపారాధన చేస్తాను. పూజ అయిపోయిన తర్వాత ఈరోజు మంచి మటన్ కర్రీ చూపిస్తానండి. కుక్కర్లో ఈజీగా చేసుకోవచ్చు. పొద్దున్నే క్యారేజ్ టైంలో ఈజీగా చేసుకునే విధంగా చూపిస్తానండి. ముందు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేయించుకుని తర్వాత మటన్ ఒక 1/2 kg తీసుకున్నానండి. శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయ దోరగా వేగిన తర్వాత మటన్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ వేయించుకోవాలండి. మటన్లో ఎక్కువ వాటర్ వస్తుంది. ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా పైకి నూనె తేలే వరకు వేయించుకోవాలండి. ఈ రోజు నుంచి వారానికి 2 వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నానండి. వాయిస్ ఓవర్ కొంచెం అలవాటు అయ్యే వరకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మటన్ కర్రీలో అల్లం పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలండి. అల్లం, గసగసాలు, ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయ వేసి మిక్సీ పట్టిన పేస్ట్ వేసానండి. ఆ క్లిప్ డిలీట్ అయింది. కొంచెం కారం వేసుకొని అలాగే కొంచెం సాల్ట్ వేసుకుని రుచికి తగ్గట్టుగా చూసుకుని కొంచెం సేపు వేయించుకోవాలండి. అలా వేగిన తర్వాత వాటర్, ఆ అల్లం పేస్ట్ తీసిన కొంచెం వాటర్ పోసి కొంచెం మరగనిచ్చిన తర్వాత దానిలో కొంచెం గరం మసాలా వేసి కొంచెం మరగనివ్వాలండి. కొంచెం మరగన తర్వాత గరం మసాలా వేసి కొంచెం బబుల్స్ వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి విజిల్స్ పెట్టుకోవాలండి. కుక్కర్ మూత ఓపెన్ చేసి 10 minutes ఆవిరిపోయేదాకా ఉంచాలండి. తర్వాత పొడి మసాలా వేసాను చూడండి, అది ఎంత చిక్కగా ఉందో, బాగా మెత్తగా ఉడికింది. ఈ పూట ఈవినింగ్ స్నాక్స్ పానీపూరి చేశాను. ఆ క్లిప్స్ లాస్ట్లో యాడ్ చేస్తాను, చూడండి. నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.